అంటే కాదు, గట్ ఫీలింగ్ రావాలి కదా! ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ నేను పండించగలను 100% అన్న ఒక గట్ ఫీలింగ్ అసలు ఏ పాయింట్‌లో నువ్వు గెయిన్ చేయగలిగావు? సినిమా చూసాక అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ది సెకండ్ హాఫ్ ఈస్ టోటల్ ఎంత వాలటైల్‌గా ఉందంటే యూ ఆర్ సింకింగ్ సినిమాలో. నీ క్యారెక్టర్ ఇన్ ది సెన్స్. బట్ యూ పెర్ఫార్మ్డ్ సో వెల్. థ్యాంక్ యూ సార్. ఆ గట్ ఫీలింగ్ ఎలాగ అసలు జనరేట్ అయింది? డైరెక్టర్ చెప్పగానే అయ్య బాబు ఇది ఎక్కడ గొడవ అయ్య బాబు, హీరోయిన్ చచ్చిపోద్ది అంటున్నావు, లిప్ లాక్లు గట్ట అన్న ఫీలింగ్ రాకుండా వాట్ ఈస్ రియల్లీ గివిన్ యూ దట్ గట్ అన్నది నాకు అదే సార్, డెఫినెట్ గా సినిమాలో కోర్ పాయింటే ప్రీ రిలీజ్ రివీల్ చేయిందే. బేసిక్ గా గుడ్ బైస్ అనేదే సార్ మెయిన్ నాకు ఇన్స్పిరేషన్ ఈ సినిమా నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు అనేది నాకు కాన్ఫిడెన్స్. అండ్ యాజ్ అ పర్ఫార్మర్ అంటారా, ఐ రియలీ వాంట్ బి హంబుల్ అబౌట్ దిస్. బట్ ఆ గట్ ఫీలింగ్ నాకు 15 years నుంచి ఉంది సార్. గట్ ఫీలింగ్ ఏ రోజు పోలేదు, కాన్ఫిడెన్స్ ఏ రోజు పోలేదు, ఎప్పుడు డిప్ అవ్వలేదు. లేకపోతే చాలా నేర్చుకున్నాను సార్, చాలా నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ.